రంగారెడ్డి జిల్లా యాచారం మండలం ధర్మన్నగూడెంలో దేవాదాయ భూములు అన్యక్రాంతమయ్యాయని గ్రామస్తులు ఆరోపించారు. దాదాపు 10 ఎకరాల భూములను కొంతమంది అక్రమంగా పట్టా చేసుకున్నారని ఆరోపించారు. దేవాదాయ భూములను పరిరక్షించాలని ఈ సందర్భంగా అధికారులను కోరారు. స్థానిక లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గ్రామస్తులంతా సమావేశమై దేవాదాయ భూముల పరిరక్షణ కమిటీని ఎన్నుకున్నారు. కబ్జాదారుల కొరల నుంచి దేవాదాయ భూములను రక్షించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. గ్రామస్తులు సర్కారు చొరవ తీసుకుని ఆలయానికి సంబంధించిన భూములను రక్షించాలని డిమాండ్ చేశారు. కట్టుబడి ఉంటామని ఎలాంటి ప్రలోభాలకు అనగా డబ్బు ఆశకు భూమి ఆశకు మగు ఆశకు మందు ఆశకు లొంగమని ఎన్ని అడ్డంకులు వచ్చినా దేవాదాయ పరిరక్షణకు కృషి చేస్తామని ధర్మన్నగూడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సాక్షిగా దైవ ప్రమాణం చేస్తున్నాము.